एलआरडी डीएसपी श्रीनिवासलू ने कहा कि नौजवानों को मंशियात के आदी होकर अपनी जिंदगी खराब नहीं करनी चाहिए। तेलंगाना रियासती हुकूमत की हिदायत के मुताबिक नशा व नशा की रोकथाम के सिलसिले में एलआरडी मंडल के सरकारी जूनियर कॉलेज नालंदा जूनियर कॉलेज में एलआरडी एक्साइज डिपार्टमेंट के ज़ेर-ए-तमाम तलबा के लिए एक शऊर बेदारी कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया गया। इस प्रोग्राम से खिताब करते हुए डीएसपी श्रीनिवासलू ने नौजवानों को मशवरा दिया कि वो गांजा, गुटखा, खैनी के आदी बनकर मुजरिमाना सरगर्मियों में मुलविस होकर अपनी जिंदगी को बर्बाद न करें। उन्होंने कहा कि इंजीनियरिंग के तलबा को हाल ही में गांजा स्मगलिंग में मुजरिम के तौर पर जेल भेज दिया गया। इसी तरह तलबा को साइबर क्राइम के बारे में भी आगाही होनी चाहिए। उन्होंने मंशियात के आदी होने की सूरत में जिंदगी में गैर इरादी नताइज से मुतालिक तफसीलात से वाकिफ करवाया। प्रोग्राम अरेंज చేయడానికి అవకాశం కల్పించినటువంటి జిల్లా కలెక్టర్ గారికి మరియు కామారెడ్డి జిల్లా ఎస్పీ గారికి ఈ విధంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। ఈ సంబంధించి ఈ పిల్లలతో మాట్లాడాలి, కాలేజ్ స్టూడెంట్స్ తో మాట్లాడాలని ఈ ఎస్ఎస్సీ గారు చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంది। ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేది ఈ యొక్క ఎడ్యుకేటెడ్ స్టేజ్, ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది ముఖ్యంగా స్టూడెంట్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్। అంటే మన యొక్క జీవితాన్ని సక్రమమైనటువంటి మార్గంలో తీర్చిదిద్దుకునేందుకు ఒక కరెక్ట్ ఏజ్ ఇది। కాబట్టి ఈ ఏజ్ లో మీకు ఏది మంచి ఏది చెడు అని తెలియాల్సిన అవసరం ఉంది। కాబట్టి ముఖ్యంగా డ్రగ్స్ అనేది ఇది మనకు మద్యపానము వినియోగము తర్వాత మాదక ద్రవ్యాలు అనేది సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి విషయాలు రెండు కూడా। ఇది ఓన్లీ తెలంగాణకు సంబంధించో లేకపోతే కామారెడ్డికి సంబంధించో ఆంధ్రప్రదేశ్ సంబంధించో భారతదేశానికి సంబంధించిన సమస్య కాదు। ఇది ఒక ప్రపంచ సమస్య। ప్రపంచంలో ఉన్నటువంటి యువత అంతా కూడా ఈ మాదక ద్రవ్యాల వినియోగంతో, ఈ మద్యపాన వినియోగంతో బాగా వాళ్ళు బారిన పడుతున్నారు। కాబట్టి యూత్ లో ఉన్నప్పుడు దీని పట్ల మీరు వినియోగించకుండా ఉన్నట్లయితే సమాజానికి మీరు ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దపడతారనేటువంటి అందులో ఎలాంటి డౌట్ లేదు। ముఖ్యంగా ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్। ఒకే ఒక వ్యక్తి ఎవరో ఒక షాప్ పెట్టుకొని అమ్మేది కాదు। ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్। అంటే అనేక వ్యవస్థలు, అనేక మంది ఉండి ఇటువంటి ఒక ప్లాన్ గా చేసేటువంటివి। కాబట్టి దీన్ని మనం పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది। డ్రగ్స్ రహిత సమాజం కోసం మనము పాటుపడాల్సిన అవసరం ఉంది। ముఖ్యంగా మీకు అవేర్నెస్ అనేది ఇందులో కావాలి। అంటే మన తండ్రి గాని, మన అన్న గాని, మన తమ్ముడు గాని, మన బంధువులు గాని డ్రగ్స్ పట్ల బాధితులైనప్పుడు బాధితులు కాకుండా ఉండడం కోసం మీ వంతు కృషి కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది। అటువంటి పదార్థం ఉండడం వల్ల వాళ్ళు ఒక మత్తు, అంటే ఒక హెలోజినేషన్ కు, ఒక మత్తులో వెళ్ళిపోయి ఒక అంటే సుఖం అనేది దాన్ని కలుగుతుంది అన్నట్టు। అంటే ఒక తాగిన వ్యక్తి, డ్రింక్ చేసే వ్యక్తి ఏ విధంగా అయితే 2 గంటలు సంతోషంగా ఉండడానికి బాధని మర్చిపోయి ఆ తర్వాత మానసికంగా తాత్కాలికంగా సంతోషం ఉండడం, అదే విధంగా పిల్లలు కూడా, యూత్ కూడా, కాలేజ్ స్టూడెంట్స్ కూడా అలవాటు చేస్తున్నటువంటి క్రమం ఇది ఈ సందర్భంలో। అయితే ముఖ్యంగా ఈ పట్టణాలలో ఎక్కువ జరుగుతుంది, కాలేజీలను టార్గెట్ చేస్తున్నారు। కాబట్టి మన దగ్గర ఎల్లారెడ్డిలో లేదు వాస్తవానికి, కానీ కొన్ని పాన్ షాపులలో, కొన్ని సిగరెట్లు అమ్మే దగ్గర, కొన్ని డాబాల దగ్గర, కాలేజీ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు మన దాంట్లో కూడా కొంతమంది సిగరెట్ అలవాటు ఉంటుంది। ఇంకా కూడా వాళ్ళంతా కూడా ఇమీడియట్ గా బంద్ చేయాలి। సిగరెట్ ద్వారా మనం మామూలు సిగరెట్ అని చెప్పేసి తాగితే అందులో డ్రగ్స్ సంబంధించి, గంజాయి సంబంధించినటువంటి పొడి రూపంలో కానీ, లేకుంటే గంగు రూపంలో కానీ, లేకుంటే స్వీట్ రూపంలో కానీ, డాక్టర్లలో కలిపి కానీ, ఈ విధంగా రకరకాల కేసులలో వీళ్ళు అమ్మడం జరుగుతుంది।